జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము క్రీస్తే, నా ఆనందము క్రీస్తే, నా ఆరాధన క్రీస్తే. జీవముల క్రీస్తు యేసునందు దేవాదేవుడు అది మిక్కిలిగా ప్రేమించి ఆశీర్వాద దారిలో అనుక్షణము నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చెల్లిలారా, అమ్మలారా, అక్కలారా, నాన్నలారా, చిన్నపిల్లలారా, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచిదన ఉదయకాల సమయమే మీకు శుభము పలుకుతున్నారు. శుభోదయము, శుభదినము శుభమయ జరుగునుగాక. జీవమగల దేవుని ఆత్మ ద్వారా ఈ శుభము మీ దగ్గరికి పంపిస్తుండగా, ఆశీర్వాదం పంపిస్తుండగా స్వీకరించినటువంటి మీ మనస్సులో, మీ శరీరములో, మీ కుటుంబములో, మీ అవసరతలో ఈ శుభకరమైన జీవవచనము ఫలింపు చేసి వర్ధిల్లును గాక అని మనస్సారా దీవిస్తున్నాం. ప్రియమైన వర్లారా, మీరందరూ సంతోషకరముగా ఉండాలని దేవుని చిత్తం, దేవుని కోరికది. తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు మహిమగల మహోన్నతుడైన రక్షకుడిని ఈ భూమికి పంపించినటువంటి ఉద్దేశమే అదే. జీవమగల దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళందరూ కూడా శుభముగా సుఖముగా ఉండాలని. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయము నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆ ప్రార్థనకి ముందుగా ఈ దినము దేవాది దేవుడు మన కొరకు ఆశీర్వాద జీవవచనము ముందుగా సిద్ధము చేశారు కనుక అది ఇప్పుడు నేను జీవవచనంలోంచి చదువుతుండగా, జీవగ్రంథంలో చదువుతుండగా శ్రద్ధగా విని ఆ జీవవచనం ద్వారా వచ్చినటువంటి శ్రేష్ఠ ఆశీర్వాదము, శ్రేష్ఠ బలము, శ్రేష్ఠ జీవము గల దేవుని సమృద్ధి అయిన దీవెనలు మీరు పొందుకోవాలని మనవి చేసుకున్నారు. ఈ దినము వాక్యము శ్రద్ధగా వినాలని మనవి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించుచున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండుడి. నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ జీవ వచనం ఎంత ఆశీర్వాద వచనం అని తెలుసా? మన పట్ల మన సమయం కాదు, మనం హెచ్చించబడాలి. అది దేవుని సమయములలో దేవుడు చేస్తాడు. ఈ దినము ఈ వచనము దేవుడు మన పట్ల పంపించి ఉండినట్లయితే ఈ దినమే, ఈ శుభోదయమనే దేవుడు మమ్మల్ని హెచ్చించిన తగిన సమయమని మనం నమ్మొచ్చు. ఈ దినము, ఈ శుభోదయము నాతో కలిసి ఈ ఉదయకాల సమయమే ఈ జీవ వచనము వింటున్నటువంటి
మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషమే కదా, ఆనందమే కదా. దేవాది దేవుడు హెచ్చించినట్లయితే మానుషికంగా మానవుడు హెచ్చించినట్లు ఉండడు. దేవుడు తన మహిమకి తగినట్టుగా, తన ధనముకు తగినట్టుగా, తన బలముకు తగినట్టుగా, తన జ్ఞానమునకు తగినట్టుగా, తన ఉన్నతమైన ఆ స్థాయికి తగినట్టుగా తన ప్రియమైన బిడ్డలైన మమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఆ సమయమే ఈ సమయం. నాతో కలిసి ఏకీభవించి ఒక మాట మీరు చెప్పినట్లయితే చాలు. సర్వోన్నతుడైన నా కన్నతండ్రి అయిన దైవమా, క్రీస్తు యేసునందు నన్ను హెచ్చించిన నీ సమయం ఈ సమయమని నేను నమ్ముతున్నాను. నన్ను, నా కుటుంబమునే, నా పిల్లల్ని, నాకు ఇచ్చిన సమస్తమునే, నాకు ఇచ్చిన శ్రేష్టమైన సంఘమునే, నాకు ఇచ్చిన వ్యాపారమునే, నాకు ఇచ్చిన ఉద్యోగమునే, నాకు ఇచ్చిన చదువునే, నా శరీరమునే, నా మనస్సునే, నా కుటుంబమునే నీ ఈ దినము నుంచి నీ యందు హెచ్చిస్తున్నారని నేను నమ్ముతున్నారని నాతో కలిసి ఏకీభవించి మీరు ఒక్క మాట చెప్పండి. తండ్రి అయిన దైవమా, సర్వలోక రక్షకుడు, నా రక్షకుడైన క్రీస్తులో నీవు నన్ను ఈ దినము నుంచి నీ మహిమకి తగినట్టుగా, ఫిలిప్పీ పత్రిక 4:19 వచనములో రాయబడినట్లు దేవుని మహిమకి తగినట్టుగా, దేవుని ధనముకు తగినట్టుగా నన్ను నిన్ను దేవుడు ఈ దినము నుండి ఆ ఉన్నతమైన స్థాయిలో దానికి తగినట్టుగా హెచ్చించబోతున్నాడు. ఈ దినము ఉన్నతమైన కార్యాలు మీ పట్ల దేవుడు చేస్తారు. అది పరిపూర్ణంగా నమ్ము. ఒక అద్భుత కార్యాలు కాదు, అనేకమైన అద్భుత కార్యాలు మీ పట్ల దేవుడు చేస్తారు. దానికే ఈ దినము, ఈ వచనము మన పట్ల దేవుడు పంపించాడు. తగిన సమయం, దేవుని సమయములలో హెచ్చించబడి ఉండినట్లయితే ఈ లోకములో ఎవరి వలనే మరలా ఆ ఉన్నత స్థాయి నుంచి మమ్మల్ని కిందకి తోయడానికి అవదు. ధైర్యముగా వచనము అని క్రీస్తును పరిపూర్ణముగా నమ్మండి. ఈ వచనములో నమ్మండి, మీకు శుభమే జరుగుతుంది. దేవుని మహిమలో, దేవుని ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. మీ కొరకు నేను ప్రార్థన చేద్దాం. ఉదయకాలము ఈ చిన్న సెక్షన్లో మీరు పాలుపంపులు పొందుతున్నారు కనుక ఈ చిన్న సెక్షన్ ద్వారా అనేకమైన దీవెనలు మీరు పొందుతారు. మీ పిల్లలకు రక్షణ భాగ్యము అవసరమైతే ఈ దినం అది దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం అని నమ్మండి. ఈ దినము నుంచి అది ప్రారంభం అవుతుంది. ఏదైనా శారీరక బలహీనత కలిగి రోగములో ఉండినట్లయితే ఈ దినము ఇప్పుడే మీకు దేవుని మహిమ గల స్వస్థతలో పరిపూర్ణముగా దేవుడే మిమ్మల్ని నింపుతారు. నేనే స్వస్థపరిచే యెహోవా అనే జీవవచనము మీ మీద పరిపూర్ణముగా నింపబడి మీకు స్వస్థత కలుగునుగాక. ఎంత శ్రేష్టమైన జీవవచనం మనకిచ్చారు. ఆ జీవవచనం పరిపూర్ణముగా నమ్మి నాతో కలిసి ఉదయకాల ప్రార్థనలో తల ఉంచి పాలుపంపులు పొందాలని మనవి. పరిశుద్ధుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినము మీ ప్రియబిడలైనటువంటి మాకు మీరు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రాలు. సర్వోన్నతుడా, గడిచిన కాలమంతా మమ్మల్ని ఆశీర్వాదకరముగా క్షేమముగా కాచి కాపాడిన మీ అపారమైన అనురాగముని బట్టి స్తోత్రం. ప్రతిదినము జీవమగల కన్నతండ్రి నీ జీవవచనముతో, ఆశీర్వాద మాటతో, ఆనంద శుభముతో మీరు మమ్మల్ని ఉదయకాలమే దీవిస్తుండగా మా మీద మీరు నింపినటువంటి ఈ దీవెనలు మా ద్వారా కూడా అనేకులు దీవించబడాలని ఒక మంచి మనస్సు మీరు ప్రియమైనటువంటి వారికి మాకు కలిగి చేసినందుకు స్తోత్రాలు. నైనా ఇది వింటున్నటువంటి ఈ దీవెన పొందుకున్నటువంటి ప్రతి బిడ్డలు వారి ద్వారా కూడా ఈ జీవవచనము వారు బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేకులకు పంపించే మంచి మనస్సు, శ్రేష్టమైన మనస్సు, శుభకరమైన మనస్సు వారికి ఇప్పుడే కలుగునుగా కానీ నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులకు అనేకమైన ప్రియమైన వారికి వందలాది మందికి పంపిస్తుండగా ఈ జీవవచనము విని స్వీకరించిన ప్రతి కుటుంబమనే దీవించుము, ప్రతి వ్యక్తినే దీవించుము, ఆశీర్వదించుము, కరుణించుము, కటాక్షించుము తండ్రి. మీ సమయము, మమ్మల్ని హెచ్చించిన సమయము, మమ్మల్ని ఆశీర్వదించిన సమయము, మమ్మల్ని ఉన్నత స్థాయిలో దీవించిన సమయం ఈ సమయమని మేము నమ్ముతున్నాను.
ఈ మాట్లాడిన జీవవచనం ద్వారా ప్రియమైన బిడ్డలందరూ నమ్ముతుండగా ఉన్నతమైన కార్యాలు జరిగించుమని, ఆటంకాలు తొలగించుమని, శ్రేష్టమైన దీవెనలో నింపుమని, నీ నామ మహిమార్థముగా ప్రియమైన వారందరినీ వాడుకోమని, ఉన్నతమైన ఆశీర్వాదంలో నడిపించుమని, ఈ శ్రేష్ఠ జీవవచనం వింటున్నటువంటి ప్రతి బిడల మీద, కుటుంబం మీద, సంఘం మీద, సమాజం మీద ఈ పరిశుద్ధ దీవెనలతో వారిని ఆశీర్వదించి దీవించి ఉన్నత స్థాయిలో హెచ్చించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినందు స్తుతించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. గుడ్ న్యూస్ నాకు వినిపించండి, ఫోన్ చేయండి. లేని ఎడలా ఈ మెసేజ్ కిందన మీ అభిప్రాయాలు రాయండి. దేవుడిని కనపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.